ఫస్ట్ ఎలా బతకాలి సమాజంలో, ఎలా ఉండాలి తోటివాడితో, మంచివాడిగా ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎట్లా అలవర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. పరీక్ష ఎవడైనా పాస్ అవుతాడు, 2 రోజులు చదివితే ఏదో ఒకటి రాస్తే పాస్ మార్కులు వేస్తారు. ఆ విషయం మాకంటే మీకే బాగా తెలుసు. ఎంత బాధ అనిపిస్తుంది అంటే డిగ్రీకి వచ్చిన మీరు కనీసం చూసి చదవలేకపోతున్నారు. చూసి చదవలేకపోతున్నారు, చూసి రాయలేకపోతున్నారు. రాశారు, 80-90 మార్కులు తెచ్చుకున్నారు, కానీ ఏం చదివారో మీకు తెలియదు, ఎందుకు చదివారో తెలియదు. గాలికి అలా కొట్టుకుపోతూ ఉన్నాం అంతే. దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది అనేది మీకు రావటం లేదు. స్వయంగా చదువుకోవటం, స్వయంగా రాయటం, ఈ 2 వస్తే చదువు వచ్చినట్టు లెక్క. డిగ్రీ సర్టిఫికెట్ వచ్చిందా లేకపోతే పీజీ సర్టిఫికెట్ వచ్చిందా, ఇది కాదు కొలమానం. సర్టిఫికెట్లు వస్తాయి, ఏం చేసుకుంటాం, ఇంట్లో వెళ్ళి పూజ చేసుకుంటాం వాటిని. మన స్టామినా ఏంటి, ఆ సర్టిఫికెట్కి తగిన స్టామినా మన దగ్గర ఉందా లేదా, అది కావాలి. క్లాస్లో సెమినార్లు పెట్టినప్పుడు మాట్లాడే ఉత్సాహం ఉండాలి. ఎందుకు పెడతాం సెమినార్లు? స్టేజ్ మీద పోగొట్టడం కోసం. ఎక్కువ మంది పిల్లలు మాట్లాడలేదు, భయపడతారు. ఆ భయాన్ని పోగొట్టడం కోసమే అట్లాంటివి. డిగ్రీ అయిపోయేసరికి ధైర్యంగా స్టేజీ మీద మాట్లాడగలగాలి. అట్లాగే ఎగ్జామ్స్ పెట్టడం, చూడకుండా రాయటం. రాసేటప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి 20 మార్కులకి రాయండి అన్నారు అనుకోండి, మీ చదివిన ఇంతే రాస్తే కుదరదు. 20 అంటే దాన్ని తగ్గించడం, పెంచడం 2 మీకు రావాలి. ఇప్పటి వరకు మీరు చదివిన చదువు ఏమీ తెలియదు మీకు. ఆడేది ఉంటే అదే చదివాం. అడగటం అనేది మనకు అలవాటు లేకుండా పోయింది. సార్ ఇది కరెక్టా కాదా, ఈ పుస్తకంలో ఇలా ఉంది, మీరు ఎందుకు ఇలా చెప్పారు, అడగటం అనేది మనకు మర్చిపోయాము. అందువల్లే మనకు చదువు రాకుండా పోయింది. మనిషి అంటేనే ప్రశ్న. అందుకే మనిషిని ప్రశ్న ఆకారంలో చూపిస్తారు. ప్రశ్న వేస్తేనే సమాధానం దొరుకుతుంది. మనం ప్రశ్నించగలిగితేనే దానికి సమాధానాన్ని పొందగలుగుతాం. ఆ సమాధానం ఇంకొక ప్రశ్నకు దారి తీయాలి, ఆ ప్రశ్నకు మళ్ళీ సమాధానం, ఆ సమాధానం మళ్ళీ ప్రశ్న. మనిషి జిజ్ఞాసకి అంతులేదు. పూర్వకాలంలో మనిషి ఆలోచించకుండా అక్కడే ఉంటే మనం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. మనిషి ఎందుకు డెవలప్ అయ్యాడు అంటే ప్రశ్నించటం ద్వారా. ఆ ప్రశ్నే మనిషిని ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి క్లాస్ రూమ్లో మనం మాట్లాడాలన్నా, డౌట్ని ఎక్స్ప్రెస్ చేయాలి అన్నా ముందు మనం చదువుకుని ఉండాలి. చదువుకోవడం అనేది పెద్ద కష్టం కాదు, చాలా సింపుల్. ఏ పనైనా సరే ఆ పద్ధతిలో చేస్తేనే ఆ పని సక్సెస్ అవుతుంది. మరి వ్యవసాయం కానివ్వండి, ఏదైనా సరే ఆ పద్ధతి తెలియకుండా మనం ఎంత చేసినా మనకు కష్టమే మిగులుతుంది తప్ప ఫలితం రాదు. సో చదువుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. దానికి మనం చేయాల్సింది చాలా సింపుల్ వర్క్ అంతే, చాలా చిన్న పని. ఏం చేయాలి? ముందు టెక్స్ట్ బుక్ కొనుక్కోవాలి. మనం అందరం డిగ్రీ చదువుతున్నాం అని చెప్పుకుంటున్నాం. డిగ్రీ చదువుతున్న టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉన్నాయా? ఒక్కటంటే ఒక్క పుస్తకం కూడా లేదు మీ దగ్గర. ఈ మధ్య పిల్లలు ఫోన్ చేస్తున్నారు నాకు, షాప్లోకి వెళ్ళి ఏదో టెస్ట్ పేపర్ పేరు చెప్పి, సార్ ఇది కొనుక్కోవచ్చా? నాకేం తెలుసు, నేనేమన్నా పరీక్షలు రాస్తున్నానా, ఏ పుస్తకం కొనుక్కోవాలో తెలియటానికి? మీరు ఏమైనా 3వ తరగతి చదువుతున్నారా అట్ట మీద పేరు చెప్పటానికి?